హలో గాయ్స్ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతారామ తెలుగు వ్లాగ్స్. ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను. న్యూమాయిష్ ఎగ్జిబిషన్ 2025 జనవరి 1 స్టార్ట్ అయ్యిందండి. ఫిబ్రవరి 15 వరకు ఉంటుంది. పండగ వస్తుంది కదా, మరి షాపింగ్ చేయాలి కదా. అలాగే నేను చేసే షాపింగ్ని, నేను చూస్తున్న స్టాల్స్ని మీతో షేర్ చేసుకోవాలి కదా. అందుకే ఈరోజు మనం అందరం కలిసి న్యూమాయిష్కి వెళ్ళిపోదాం. నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి మెట్రో స్టేషన్కి అయితే గాంధీ భవన్లో దిగి ఇలా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతే పక్కనేనండి, 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్. ఈ టైంలో ఇంత ప్రశాంతంగా ఉంది. ఫస్ట్ సండే కదా, జనాలు తాకిడి తట్టుకోలేమేమో అనుకున్నాము. బట్ పర్వాలేదు, వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఎంట్రీ టికెట్ 50 రూపీస్. మా ఫ్రెండ్ ఫ్యామిలీస్ ఒక 2 ఫ్యామిలీస్ వచ్చేసి ఆల్రెడీ ముందే ఉన్నారు, మాకన్నా ముందే. ఇంకొక 2 ఫ్యామిలీస్ రావాల్సిందండి, మిస్ అయిపోయారు. వాళ్ళు కూడా వచ్చుంటే ఇంకా ఫన్గా చాలా బాగుండేది. హెచ్కే క్రియేషన్స్ చండీగఢ్ చూసారు కదా, అక్కడ డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగున్నాయి. గేట్ 3 నుంచి ఎంటర్ అయ్యి లోపలికి వచ్చాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండి. ఇయర్ కలెక్షన్ ఎలా ఉన్నాయి. ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ అంటే టోటల్గా అన్ని ప్లేసెస్లో ఉన్న రకరకాల క్లాత్ ఎగ్జిబిషన్ ఉంటుంది. ఐ మీన్ డ్రెస్సెస్ అన్నీ ఉంటాయి. అందులోకి చుక్కల్లో చంద్రుడిలాగా ఒక్క అబ్బాయి స్టాల్ ఉంటుంది. ఆ మగవాళ్ళకి సంబంధించిన స్టాల్ ఒక్కటే ఉంటుంది, మిగతాదంతా మనవే. కాబట్టి పిల్లలవి టాయ్స్ కూడా ఉంటాయి. నడవలేని వాళ్ళు, తిరగలేని వాళ్ళు అయితే అలా ట్రైన్కి తిరగచ్చు. ఐ లవ్ న్యూమాయిష్ స్కారీ హౌస్ అండి. బయట నుంచి బయటికి భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. జనరల్గా మనకి ఎగ్జిబిషన్స్లో పెడుతూ ఉంటారు కదా, అలానే. అక్కడక్కడ సాధ తీరడానికి ఐస్ క్రీమ్ స్టాల్స్ ఉన్నాయి. మీకు తెలిసిందే, చాట్ బండార్స్ ఉంటాయి, పానీపూరి ఉంటుంది, సమోసా ఉంటుంది. బిర్యానీ తప్ప చాలా రకాల ఫుడ్స్ దొరికేస్తున్నాయండోయ్. ఇది మల్టీ డ్రై ఫ్రూట్స్‌తో, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్‌తో మిక్స్ చేసిన పౌడర్ అంట. పాలలో మిక్స్ చేసి పిల్లలకి ఇచ్చేస్తే చాలా హెల్తీ అని వాళ్ళు పాలలో మిక్స్ చేసి శాంపిల్ కూడా చిన్న కప్‌లో వేసిస్తున్నారు. టేస్ట్ బావుంది. కానీ ఎందుకు, డ్రై ఫ్రూట్స్ మనం తీసుకుని వాటిని రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకుంటే అదే చాలా ఈజీ కదా. ఎవరైతే అసలు ఖాళీ ఉండదో, బిజీ లైఫ్‌లో ఉంటారో వాళ్ళకైతే యూస్‌ఫుల్‌గా ఉంటుంది. ఎగ్జిబిషన్‌లో ఎంటర్ అయిన వెంటనే స్టాల్స్ చూడండి, అసలు ఎంత బాగున్నాయి. ఈ ఫెదర్స్‌తో చేసినవి, డెకరేషన్‌వి చాలా బాగున్నాయి. చిన్నవైతే 50 రూపీస్, కొంచెం పెద్ద సైజ్ అయితే 100 రూపాయలు. డ్రెస్ మెటీరియల్ స్టాల్స్ అయితే చాలా బాగున్నాయి. చమ్కీలవి, కాశ్మీరీ డ్రెస్ మెటీరియల్స్, చండీగఢ్ డ్రెస్ మెటీరియల్స్, అలాగే నార్మల్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ టైం అండి ఎగ్జిబిషన్ని చూడడం. ఇన్నిసార్లు వచ్చినప్పుడు ఖాళీ లేదు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. అంతా బిజీగా ఉండడం వల్ల లోపల వరకు వచ్చిన ఎగ్జిబిషన్ వరకు ఎప్పుడూ రాలేకపోయాం. అక్కడికి వచ్చేప్పటికి నీరసం వచ్చేసేది. అలాంటిది ఫస్ట్ టైం ఎగ్జిబిషన్ చూస్తే బాగా అనిపించింది. లోపలికి వెళ్ళలేదనుకోండి. బాంబీవో 1+1 ఆఫర్ ఉంది. బాంబీవోలో దొరికి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. రసం పౌడర్, సాంబార్ పౌడర్, మసాలా పౌడర్స్ దగ్గర నుంచి నమ్కీన్స్, పిల్లలు తినే స్నాక్ ఐటమ్స్, క్రంచీ ఐటమ్స్ అన్ని రకాలు ఉన్నాయి. 1+1 ఆఫర్. మిడిల్ క్లాస్ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి చెప్పండి. 1+1 అందులోకి అవి తీసుకుంటే స్పూనో, గరిటో, బకెట్టో ఫ్రీ అంటే ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ. ఆ మాటకెళ్ళి ఎగబడి కొంటాం కదా. ఇదిగో చూడండి, ఆ బకెట్ కోసం ₹1000 పెట్టి మా వాళ్ళు స్నాక్స్ కొనేశారు. ఇలా కొంచెం ముందుకొచ్చిన తర్వాత డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి. డెకరేషన్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఇది ఫ్రిడ్జ్ మీద పెట్టుకోవడానికి మ్యాగ్నెట్స్ ఉంటాయి కదండీ, అవి. మనకి ఫెస్టివల్స్ అప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు, అలాగే వ్రతాలప్పుడు మంచిగా పూలతో డెకరేషన్ చేస్తున్నాం కదా. పచ్చి పూలతో కంటే ప్లాస్టిక్ పూలతోనే ఎక్కువ మంది డెకరేషన్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఫొటోస్‌కి బా వస్తాయని. ఇవి ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్‌లో ఉన్నాయి. కార్డ్ సెట్స్ 300 నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాయండి. ఒక్కొక్క స్టాల్‌లో ఒక్కొక్క కాస్ట్‌లో ఉన్నాయి. 300 ఉన్నాయి ఫిక్స్డ్ రేట్లు. కొన్ని చోట్ల 600 ఉన్నాయి. మా రాజన్న వచ్చేదే డ్రై ఫ్రూట్స్ కోసం, మిరియాల కోసం. వాటిని టేస్ట్ చూసి తీసుకుంటున్నాడు. పిల్లల చెప్పులు బుజ్జి బుజ్జిగా బాగున్నాయి, కానీ 350 చెప్పారు. రూపాయి తగ్గనంటున్నారండి. నా దగ్గర సేమ్ డ్రెస్ ఉండేది, దానికోసం ఇలా తీశాను. వీళ్ళు 800 చెప్పారు. అప్పుడు మెటీరియల్ కొనుక్కున్నప్పుడు 450కే. ఇంచుమించు 4-5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాము ఆంధ్రాలో. ఈ బ్లూ అండ్ రెడ్ కలర్ మెటీరియల్ 800 చెప్పారండి. ఫైనల్ ప్రైస్ 600 అన్నారు. అడిగితే 500 వరకు రావచ్చు. మీకు తెలుసు కదా, నా వ్లాగ్స్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ న్యూమాయిష్ ఎగ్జిబిషన్‌లో నేను కాశ్మీర్ శారీ తీసుకున్నాను, వర్క్ శారీ. ఆల్రెడీ కాశ్మీర్ శారీ ఉంది కదా అని ఇంక తీసుకోలేదు. కొన్ని కొన్ని అయితే చాలా బాగున్నాయి. వాళ్ళు అయితే వీడియో తీసుకుంటుంటే బ్లాక్ చేస్తున్నారు, అది ఇది తీసుకోండి అని చెప్తున్నారు. ఈ శారీ చాలా ప్రశాంతంగా నాకు బాగా నచ్చింది. 2500 అడిగితే 2 కూడా ఇవ్వనంటున్నారు. కొంతమంది కొంచెం గట్టిగానే బెట్టు చేస్తున్నారండి. స్టార్టింగ్ కదా, కొంచెం కొంచెం కొన్ని రోజులైతే తగ్గిస్తారనుకుంటా. సల్వార్ సూట్స్ అయితే చాలా బాగున్నాయి.
మాకొక సల్వార్ సూట్ బాగా నచ్చి తీస్తున్నాము. ఈ సల్వార్ సూట్ ప్యూర్ జార్జెట్‌లో వచ్చింది. జార్జెట్‌లో వచ్చినవి ఉన్నాయి. అలాగే మల్మల్ ప్యూర్ మల్మల్ కాటన్‌లో వచ్చినవి ఉన్నాయి. ఇది ప్యూర్ జార్జెట్. నాకిది ఇందులో అంటే చాలా కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో నచ్చింది కానీ ప్రైస్ అసలు తగ్గనే తగ్గట్లేదు. 35 చెప్పారు. ఇది లోకల్ స్టోరేనండి. కేపీహెచ్‌పీ కూకట్పల్లిలో ఉందని చెప్పారు. ఇక్కడ బ్లౌజెస్ చాలా బాగున్నాయి. నాకొక బ్లౌజ్ బాగా నచ్చి తీయించాను. వైట్ బ్లౌజ్ అండి. కాంట్రాస్ట్ బ్లాక్, ఆరెంజ్, గ్రీన్ ఏది వేసినా బాగుంటుంది. 900 చెప్పారు. అడిగితే తగ్గిస్తారనుకుంటా. మా వాళ్ళు హడావుడి చేస్తే కొంచెం ముందుకెళ్ళాం. శారీస్ చూసారా? శారీస్ కూడా చాలా బాగున్నాయి. శారీస్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్‌లో ఉన్నాయండి. 1800, 600లో ఉన్నాయి. 600 బాగా పల్చగా అనిపించాయి. ఓకే. డైలీ యూజ్ చేయడానికి బాగానే ఉంటాయి. 600, 1800, 1200 అన్ని రకాల ప్రైజెస్‌లోని ఉన్నాయి. చూపిస్తున్న శారీ 1800 చెప్పారు. పక్కన వైట్ కలర్ శారీ చూసారా? అది ఇన్‌స్టాలో భలే ట్రెండ్ అయింది లాస్ట్ ఇయర్ అంతా కూడా. శారీస్‌కి, డ్రెసెస్‌కి సెట్ అయ్యేలా బ్యాగ్స్ కలెక్షన్ బీభత్సంగా ఉందండి. ఈ శారీ 25 చెప్పారు. శారీ భలే బాగుంది కదా! బీచ్ కలర్ మీద బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. మొత్తం హ్యాండ్‌మేడ్ థ్రెడ్ వర్క్ అంట. ఈ భయ్యా అయితే తీసుకోకపోయినా పర్లేదు. మీరు అన్నీ చూడండి. ఒకవేళ మీకు నచ్చితే తీసుకెళ్ళండి. ఎంత ఓపికగా చూపిస్తున్నారో. ఈ శారీ చూడండి. ఇది కూడా టాప్ నాచ్ లాగా అనిపించింది. హ్యాండ్ వర్క్ అండి. థ్రెడ్ వర్క్ అంతా కింద కట్ వర్క్ వచ్చింది. 1800 చెప్పారు శారీ. బార్గెయిన్ చేస్తే ఇస్తారనుకుంటా. చాలా బాగున్నాయి. బార్గెయిన్ చేస్తే వాళ్ళకి వచ్చేసేటట్లయితే మాత్రం ఖచ్చితంగా ఇస్తున్నారండి. ఇచ్చేసే ప్రైస్ అయితే ఇది 35 చెప్పారు. ఇది కూడా ఇన్‌స్టాలోని, ఆర్కే కలెక్షన్స్ వాటిలోని నేను చూసినట్టు నాకు గుర్తుంది. కానీ ఇది కాకపోతే ఇంకా ఫైన్ క్వాలిటీ ఉంది. నెక్స్ట్ కాశ్మీరీ మొత్తం స్టాల్స్ అన్నీ ఇంచుమించు అన్నీ ఎక్స్‌ప్లోర్ చేసాం. ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి. డైలీ వేర్ శారీస్ దగ్గర నుంచి రెడీమేడ్. ఇది కొంచెం రఫ్‌గా అనిపించింది. బట్ చూడటానికి మాత్రం శారీ చాలా బాగుంది. లడఖ్‌లో అసలు నిజంగా లడఖ్ కానీ, కాశ్మీరీ కానీ మనం వెళ్ళం కదా! అక్కడ వాళ్ళ సాంప్రదాయ బట్టల గురించి మనకు ఐడియా ఉండదు. ఇలాంటి స్టాల్స్‌కి అంటే ఇలాంటి ఎగ్జిబిషన్స్‌కెళ్ళినప్పుడు మనకొక ఐడియా వస్తుంది. మీరు వాకింగ్ చేయాలి. చాలా సేపు మాకు టైమ్ స్పెండ్ చేసినా పర్లేదు అనుకున్నప్పుడు మంచిగా వాకింగ్ షూస్ ఏసుకొని, డిస్టెన్స్ అయినా పర్వాలేదు వచ్చి, నచ్చితే తీసుకెళ్ళొచ్చు. లేదంటే నేత్రానందం అండి. ఐ ఫీస్ట్. ముఖ్యంగా మా ఆడవాళ్ళకైతే కొనుక్కున్నా, కొనుక్కోకపోయినా ఇలా వెళ్ళి చూస్తే వచ్చే హ్యాపీనెస్ మామూలుగా ఉండదు. కొనుక్కోకపోయినా అనడం రాంగ్ అసలు. కొనుక్కునే రావాలనిపిస్తుంది. ఖాళీ ఉందండి. చాలా ఖాళీగా ఉంది. ఫస్ట్ సండే కిటకిటలాడిపోతారు జనాలు అనుకున్నాం. నేనొచ్చి ఈ 3 అవర్స్‌లో థర్డ్ టైమ్ రావడం. ఇంత ఖాళీగా నేనెప్పుడూ చూడలేదు. ఈ సారీ చాలా బాగుంది కదా! బ్లాక్ మీద పింక్ వచ్చింది. ఇది 35 చెప్పారు. బెడ్‌షీట్స్ అయితే 1000కి 3 బెడ్‌షీట్స్ ఉన్నాయి. 1000కి 2 బెడ్‌షీట్స్ ఉన్నాయి. ప్యూర్ కాటన్‌లో ఉన్నాయి. ఒక్కొక్కటి మనం బార్గెయిన్ చేసే 1500 అలా చెప్పి బతిమాలితే 700 కలా. ఈ స్టాల్‌లో మాకు మెటీరియల్ చాలా బాగా నచ్చింది. నాకు అక్కడ హ్యాంగ్ చేసింది పీచ్ కలర్ నచ్చి తీయించాను. ఇది 25 చెప్పారు. ఇక్కడ హ్యాంగ్‌లో బెనారస్ చూడండి. లైట్ వెయిట్ బెనారస్ ఉంది కదా! బెనారస్ లాగా ఉంది. కాకపోతే ఇది కాశ్మీరీ డిజైన్ అంట. నేను బెనారసే నేను అనుకున్నాను. చూడటానికి బెనారస్ డిజైన్ లాగా ఉంది. అది అయితే 5000 చెప్పారు. ఇది అయితే 25 చెప్పారు. ఇది ప్యూర్ మల్మల్ కాటన్ మీద వర్క్ వచ్చింది. హ్యాండ్‌మేడ్ వర్క్ చాలా బాగుంది. ఒక్కొక్కటండి జార్జెట్‌లోని, ప్యూర్ మల్మల్‌లోని మా వారు వేసుకొని మరీ చూస్తున్నారు. ఎంత లైట్ వెయిట్ బాగుందో. అతను చెప్తున్నాడు, "మీరిలా వేసుకొని చూడండి ఎలా ఉందో తెలుస్తుంది. ఫీల్ తెలుస్తుంది" అని. ఈ మెటీరియల్ అండి అక్కడ హ్యాంగ్ చేసి ఉంది కదా! నేను బెనారస్ అన్నాను. యాక్చువల్లీ బెనారస్ కాదు కాశ్మీరీ డిజైన్. అది కూడా 55 చెప్పారు. 5000 చేంజే చెప్పారు. ఇది కూడా ప్యూర్ మల్మల్ కాటన్ మీద కాశ్మీరీ వర్క్. ఇది చూడండి దుప్పట్టా ఎంత హెవీగా వచ్చిందో. ఇది 1800 చెప్పారు మెటీరియల్. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. స్టార్టింగ్ కదా! మీకు మంచి కలర్ ఆప్షన్స్ కావాలి అనుకుంటే ఇలా స్టార్టింగ్ టైంలో వెళ్ళండి. మ్యాచ్ టైమింగ్స్ మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10, 10:30 వరకు ఉంటుంది. ఎంట్రీ 10 వరకే. 3-10 వరకు. కాబట్టి వీక్ డేస్‌లో అయితే మీ ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్ళి రావడానికి ట్రై చేయండి. అప్పుడైతే మీరు 3:00 కల్లా అక్కడ ఉండేలా చూస్తే లైటింగ్ ఉన్నప్పుడే నచ్చినవన్నీ చూసుకొని ఎక్స్‌ప్లోర్ చేసి రావచ్చు. ఇది ఆర్గాన్జా వచ్చింది 35 చెప్పారు.
అస్సలు తగ్గనంటే తగ్గనంటున్నారు. తగ్గేదేలే, వీళ్ళు కూడా 'పుష్ప 2' చూసినట్టున్నారండి. అసలు ప్రైజెస్ తగ్గేదేలే అంటున్నారు. కాశ్మీరీ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఇవి. అవి 1400 చెప్పారు. ఈ మెటీరియల్స్ అన్నీ కూడా. యెల్లో, వైట్, బ్లాక్, మెరూన్ రెడ్ షేడ్ ఇలా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. కాశ్మీర్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి. ఆడవాళ్ళకి ఫ్లోరల్ డిజైన్స్ అంటే చాలా ఇష్టం కదా! వీళ్ళు కాటన్‌లో ప్రింట్స్ అయినా, థ్రెడ్ వర్క్స్ అయినా ఏదైనా సరే ఫ్లోరల్ డిజైన్‌లో ఉన్నాయి. మంచిగా అట్రాక్ట్ చేస్తున్నాయి. శారీస్ అయినా, డ్రెస్ మెటీరియల్స్ అయినా సరే. మీకు తెలుసా ఈ నాంపల్లి ఎగ్జిబిషన్‌కి షాపింగ్‌కే కాదండోయ్! ఒక దానికోసం ఎగబడొస్తారు. అది పిస్తా హౌస్ హలీం అండి. ఫేమస్ హలీం. రంజాన్ మాసంలో దొరికే ఈ పిస్తా హౌస్ హలీం మళ్ళీ న్యూమాయిష్ ఎగ్జిబిషన్‌లో మాత్రమే పెడతారు. ఈ హలీం కోసమే ముఖ్యంగా వచ్చేది చాలామంది. మేము నడిచి, నడిచి, నడిచి అలసిపోయి కొంచెం గ్యాప్ తీసుకోవడానికి ఆకలేస్తుంది అరగడానికి 6:30, 7 మధ్యలో ఇక్కడికొచ్చాం. మటన్ హలీం ఒక్కొక్క బౌలు 300 తీసుకున్నారు. మీరు అడిగి చూడండి. నాంపల్లి ఎగ్జిబిషన్‌కి ఈ హలీం కోసం వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడ అసలు ఖాళీ లేదనుకోండి. క్రౌడ్ అంతగా లేకపోయినా ఎగ్జిబిషన్‌లో పిస్తా హౌస్ దగ్గర మాత్రం అస్సలు ఖాళీ లేదు. టేస్ట్ మాత్రం ఎప్పటిలాగే చాలా బావుంది. నల్ల మిరియాలు, మిరియాలు, కొన్ని రకాల మసాలా దినుసులు ఫ్లేవర్స్ లైట్‌గా, మైల్డ్‌గా తెలుస్తూ చాలా బావుంది. అప్పుడే తిరిగి, తిరిగి కాళ్ళ నొప్పులు కూడా వచ్చాయండి. కూర్చోడానికి చైర్ దొరికినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. తినేసేసి నెక్స్ట్ షాపింగ్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడం కోసం మళ్ళీ స్టార్ట్ అయ్యాం. క్రోకరీ ఐటెమ్స్ లేకుండా ఎక్కడైనా ఎగ్జిబిషన్ ఉంటుందా చెప్పండి? క్రోకరీ ఐటెమ్స్‌లో పింగాణివి, గాజువి చాలా రకాలు, ప్లాస్టిక్‌వి చాలా రకాల ఐటెమ్సే ఉన్నాయి. కొన్ని అయితే కలంకారీ డిజైన్స్ కూడా ఉన్నాయండి. పింగాణి వాటి మీద కలంకారీ డిజైన్స్ వేశారు. నెక్స్ట్ ఇంపోర్టెడ్ బెడ్‌షీట్స్ సెక్షన్‌కొచ్చాము. డోర్ మ్యాట్స్ కానీ చాలా బాగున్నాయి. ఇంపోర్టెడ్ బెడ్‌షీట్స్ అయితే 2350 పడుతున్నాయి. ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంది ఇక్కడ. జైపూర్ కాటన్‌వి అయితే 1250 పడుతున్నాయి. ఫిక్స్డ్ అండి. ఫిక్స్డ్ రేట్ బోర్డ్స్ పైన ఫిక్స్డ్ రేట్స్ అని పెట్టి బోర్డ్స్ పెట్టున్నాయి. మహా అడిగితే 50 తగ్గిస్తారేమో. కాటన్ బెడ్‌షీట్స్ అయితే సింగిల్ బెడ్‌షీట్స్ 700, సింగిల్ బెడ్‌షీట్స్ 2 పిల్లో కవర్స్ 700లో ఉన్నాయి. ఇక్కడ బెడ్‌షీట్ కలెక్షన్ చాలా అనిపించిందండి. మోడల్స్ కూడా వాటి మీద ప్రింట్స్ కూడా డిజైన్స్ చాలా బాగున్నాయి. జైపూర్ కాటన్ అంటే తెలుసుగా, మంచిగా ఎంత రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేసినా చాలా బావుంటాయి. పెద్దవాళ్ళు వస్తే ఈ కర్టెన్స్, కాటన్ బెడ్‌షీట్ సెక్షన్ దగ్గర పెద్దవాళ్ళు ఉన్నారండి. మోస్ట్‌లీ అక్కడ ఎక్కువ వాళ్ళనే చూసాను నేను. ఇంట్రెస్ట్‌గా బెడ్‌షీట్స్ కోసం వచ్చారు. ఇక్కడ హ్యాంగ్ చేసిన డ్రెస్ మెటీరియల్ 5500 అన్నారు. ఫ్యాబ్రిక్ కానీ, వర్క్ కానీ చాలా బావుందండి. యాక్సెసరీస్ సెక్షన్, హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, ఇయర్ రింగ్స్ చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే బయటే ఉన్నాయి. ఇవి చాలా ఇయర్స్ నుంచి ట్రెండ్ అవుతున్న మోడల్సేనండి. మొత్తం పెయిర్ సెట్స్ ఉన్నాయి. సెట్స్ 1000, 1500, 2500, ప్యూర్ కాటన్‌లో అయితే 4500, 6500 ఆ రేంజ్‌లో ఉన్నాయి. ఇవైతే 1000కి 3 బెడ్‌షీట్స్ అండి. ఈ బెడ్‌షీట్ అయితే 900 చెప్పారు. 700 లాస్ట్, 900 కాదు 1500 చెప్పారు. లాస్ట్ ప్రైస్ 700 చెప్పారు. బెడ్‌షీట్స్ విత్ పిల్లో కవర్స్. అండ్ నెక్స్ట్ ఇలా ముందుకెళ్తుంటే ఈ డ్రెస్ మెటీరియల్స్ ఎప్పటినుంచో ట్రెండింగ్‌లో. ఈ దుపట్టాస్ అయితే 200 అంటండి. ఎంత బాగున్నాయో. మనకి బ్లాక్ కానీ, వైట్ కానీ, క్రీమ్ కలర్స్ కానీ, కాటన్‌లో కావాలి అనుకుంటే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఈ పింక్ మెటీరియల్ బాగా అనిపించి టచ్ చేశాను. అది 5500 చెప్పారు. ఈ సిల్క్ సారీ 650 చెప్పారండి. ఇదైతే ఈ జామ్దాని సారీస్ అయితే 3500 ఉన్నాయి. ఈ గ్రే కలర్ సారీ కూడా 650 చెప్పారు. ఫైనల్ ప్రైస్ మేబీ 550కి ఇవ్వచ్చు. ఓపెన్ చేస్తే బాగున్నాయి కానీ కొంచెం ట్రాన్స్పరెంట్‌గా అనిపించాయి. పెద్దవాళ్ళకి సారీస్ చాలా బాగుంటాయి. బట్ కొంచెం పల్చగా ఉన్నా వేసుకుంటాము అనుకునే వాళ్ళకి గుడ్ అండి. కలెక్షన్, కలర్స్ కానీ చాలా బాగున్నాయి. 2 పిల్లో కవర్స్ 50 రూపీస్, 2 పిల్లో కవర్స్ 100 రూపీస్, 2 పిల్లో కవర్స్ 250 రూపీస్ వరకు ఉన్నాయంటే ప్రైస్ పెరిగే కొద్దీ క్వాలిటీ అండ్ డిజైన్ కూడా మారుతున్నాయి. ఇక్కడ చూసారా, ఈ కుర్తాస్ అయితే 300. కుర్తా సెట్ అండి. సెట్ అయితే 600. టాప్, బాటమ్ 2 కలిపి. యాక్చువల్లీ ఇవేంటంటే ప్యూర్ కాదండి. ప్యూర్ సెక్షన్ వేరేగా ఉన్నాయి. ఇలా స్టాల్స్ ఇవి కూడా మనం డైలీ యూజ్ చేసుకోవడానికి మంచిగా ఉంటాయి. ఈ కాటన్ టాప్స్ అయితే 300. లాంగ్ టాప్స్ 3/4 వరకు వచ్చాయి. అంటే నీకి కొంచెం డౌన్ వరకు కూడా వచ్చే టాప్స్ డైలీ యూజ్ చేయడానికి చాలా కంఫర్ట్‌గా అనిపిస్తాయి. కలర్ ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి. ఈ ప్యూర్ కాటన్ డ్రెసెస్ అండి. అవి అయితే 300. కాకపోతే సైజెస్ లేవు. మోస్ట్‌లీ ఎమ్ సైజ్ వరకే ఉన్నాయి. ఎమ్ దాటిన తర్వాత సైజెస్ లేవు. 300 టాప్స్ కూడా 300 టాప్స్ అయితే ఎక్సెల్ వరకు ఉన్నాయి.
డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే లేవు. డబుల్ ఎక్సెల్, త్రిబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే వేరే వాటిల్లో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే చాలా స్టాల్స్ ఓపెన్ చేసేసారు. ఇవాళ 6థ్ కదా! మేము జనవరి 5థ్‌న వెళ్ళాం. చాలా స్టాల్స్ ఓపెన్ ఉన్నాయి. కానీ ఇంకా స్టాల్స్ ఓపెన్ చేస్తారంట. టాప్ సెక్షన్ ఉంది కదండీ! ఈ టాప్ సెక్షన్స్ అయితే స్టార్టింగ్‌లో ఒకటి, మధ్యలో ఒకటి, ఎండింగ్‌లో ఒకటి ఉన్నాయి. మేము స్టార్టింగ్‌లోది, మధ్యలోది తర్వాత చూసాము. ఇది ఎండింగ్ పాయింట్‌కెళ్ళిన తర్వాత చూసాము. సరే ఈ కాటన్ టాప్స్ అనేవి వాళ్ళు 650 అలా చెప్తున్నారు. 650, 750, 500కి ఇస్తున్నారు. కొన్ని స్ట్రైట్ కట్ టాప్స్ అయితే 350. ఇది అయితే పాకిస్తానీ డ్రెస్ సూట్స్ అండి. చాలా బాగున్నాయి. 3525 రేంజ్‌లో ఉన్నాయి. నిజంగా అయితే వర్త్ నన్ను అడిగితే. చాలా చాలా బాగున్నాయి. నెక్స్ట్ బెడ్‌షీట్స్ 500 ఫిక్స్డ్ రేట్. 2 పిల్లో కవర్స్ అండ్ బెడ్‌షీట్ 500, 700, 1500, 1200, 500 నుంచి బెడ్‌షీట్ సెట్ స్టార్ట్ అయ్యి 25 రేంజ్ వరకు ఉన్నాయి. తిరిగి నడిచి అలసిపోయి అక్కడ స్టెప్ ఉంటే మా ఫ్రెండు నేను కూర్చుండిపోయాము. అక్కడ పక్కన అబ్బాయి నుంచున్నాడు చూసారా? అబ్బాయి నవ్వుతున్నాడు. దీదీ కూర్చుని కొంతసేపు ఆగెళ్ళి తిరిగి చూసి షాపింగ్ చేసుకోండి అని చెప్తున్నాడు. 3కి రైట్ సైడ్ ఈ స్టాల్ ఉందండి. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగున్నాయి. అసలు రిపీటెడ్‌గా ఉండకూడదు. ట్రెండింగ్ మోడల్స్ కావాలి. మనమే స్పెషల్‌గా కనిపించాలనుకుంటే మీరు ఈ స్టాల్‌ని కంపల్సరీ చూడాల్సిందే. ఇది 35. ముందు చూపించింది 45. మ్యాంగో యెల్లో డ్రెస్ మెటీరియల్ 45 చెప్పారు. ఇక్కడ ఈ స్టాల్‌లో టేబుల్ మీద పెట్టినవి 1500. ప్రతి మెటీరియల్ 1500. ఈ మెటీరియల్ నేను తీసుకున్నాను. ఇది గ్రీన్ కలర్. నాకు గ్రీన్ అంటే చాలా ఇష్టం. ఎక్కడికెళ్ళినా అనుకోకుండా దాని మీద పెడతా. అండ్ యెల్లో వన్ కూడా బాగుంది. ఇక్కడ హ్యాంగ్ ఉంది చూసారా? మా ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది తీసుకో అంటే ఇంకో ఫ్రెండ్ తీసుకుంది. ఇది చూసారా ఎంత బాగుందో? వీళ్ళేంటంటే స్కిన్ టోన్‌లో కలిసిపోతుంది వద్దులే అన్నారు కానీ 1500 ఆర్గాన్జో చాలా బాగుందండి. చాలా క్లాసీగా ఉంటుంది. ఇందులో ఒక్కొక్క డ్రెస్ మెటీరియల్ సెట్స్ మాత్రం చాలా బాగున్నాయి. మొత్తం స్టాల్స్ అన్నీ ఒక ఎత్తు అయితే ఈమె దగ్గర మాత్రం మెటీరియల్స్ ఒక ఎత్తు. మా ఫ్రెండ్ ఈ మెటీరియల్ తీసుకుంది. ఇది చాలా బాగుంది. ఈ యెల్లో వన్ 25. స్టార్టింగ్‌లో వైట్ వన్ ఉంది చూసారా? అది 5500. ఈ పక్కన స్టాల్‌లో ఉంది 1500. ఇందులో చాలా ఉన్నాయి. ఒకసారి వెళ్తే చూడండి. ఈ క్రోకరీ సెక్షన్‌లో ఇంత నీట్‌గా ఆర్గనైజ్ చేసి ఎలా మెయింటైన్ చేస్తున్నారా అనిపిస్తదండి. మీతో అన్నాను కదా కలంకారీ డిజైన్స్ ఉన్నాయి అని. అవి ఇవి కొంచెం ముందుకెళ్తే మీకు రైట్ సైడ్ ఇంత క్లియర్ కనిపిస్తుందో లేదో రైట్ సైడ్ సెక్షన్‌లో ఉన్నవన్నీ కలంకారీ డిజైన్సే ఉన్నాయి. చిన్న పాట్స్ మీద, ఫ్లవర్ వాజెస్ మీద, వాటి మీద చాలా నీట్‌గా చాలా బాగా అనిపించాయి. ఈ మ్యాట్స్ అయితే 350 చెప్పారు. 350, 550, 750, 850 డిఫరెంట్ ప్రైజెస్‌లో ఉన్నాయి. డెకరేటివ్ ఐటెమ్స్ చాలా ఉన్నాయి. సంక్రాంతిలో బొమ్మల కొలువు పెడతారు కదండీ! బొమ్మల కొలువు కోసం కావాల్సిన అన్నీ ఉన్నాయని చెప్పను గానీ, కొన్ని ఆప్షన్ అయితే మాత్రం మీకు దొరికే ఛాన్స్ ఉంది. షాపింగ్ అయిపోయింది. అప్పటికే 10 అయిపోయింది. ఎగ్జిబిషన్ లోపల మీకు ఎన్నైతే ఆప్షన్ కనిపించాయో, ఎగ్జిబిషన్ బయట కూడా అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. 100కి 3 చున్నీల దగ్గర నుంచి చెవిలీలు, హ్యాండ్ బ్యాగ్‌లు అసలు అబ్బో! చాలా రకాలున్నాయండి. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే అసలు లోపల ఉండదండి. మొత్తం బయటే ఉంటుంది. 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇయర్ రింగ్స్. నెక్ సెట్స్ అయితే 150, 200 ఉంటాయి. మెట్రో 11 వరకే ఉంటుందండి. ఇంకా పరిగెడుతున్నాం. ట్రైన్ పట్టుకొని ఇంటికెళ్ళాలి కదా! నెక్స్ట్ డే మళ్ళీ వర్కింగ్ డే. ఇవాళ మండే. మళ్ళీ ఉరుకులు పరుగుల జీవితం మళ్ళీ మామూలే. చాలా నెలల తర్వాత బయటికి రావడం. అది షాపింగ్ కోసం. చాలా ఎక్సైట్ అయ్యాను. చాలా ఎంజాయ్ చేశాము. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కలిసి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.